తెలుగు రాజకీయాల్లో ఆయన సెన్సేషన్, ఏపీ రాజకీయాల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. ఎస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన ఏపీకి చేసిన అభివృద్ధికి ఆకర్షితుడై ఓ తెలంగాణ ముద్దుబిడ్డ ఆయన జీవితం, దాంతోపాటు ఏపీకి చేసిన అభివృద్ధి, ఆయన రాజకీయం, పరిపాలనపై ఓ పెయింటింగ్ వేశాడు. మన బ్యాక్గ్రౌండ్లోనే ఉంది, ఆ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు. మరి ఈ పెయింటింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వేసిన వరంగల్ ముద్దుబిడ్డ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పెయింటింగ్ గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరి ఒకసారి అతనితో మాట్లాడి ఈ పెయింటింగ్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది, దాంతోపాటు ఈ పెయింటింగ్ స్పెషలైజేషన్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఈ పెయింటింగ్ వేసిన వెంకటేష్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నేను జేఎన్టీయూలో ఫైనాన్స్ చేశాను. ముఖ్యంగా ఈ పెయింటింగ్ ప్రధానమైన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే నేను ప్రైమరీగా స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు అంటే నాకు అన్ఇమాజినల్గా అనిపిస్తుంది క్యారెక్టర్. అసలు ఒక మనిషి ఇట్లా ఉండగలడా అనే ఒక ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అతని గట్స్ కానీ, అతని వే ఆఫ్ రూలింగ్ కానీ, అతని బిహేవియర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనబుల్. ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఒక కాన్సెప్ట్ ఉన్న ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుంది. అది చాలా వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. స్పెషలైజేషన్ ఏంటి, ఎన్ని రోజులు పట్టింది పెయింటింగ్ వేయడానికి, ముఖ్యంగా ఏ థీమ్ తీసుకొని వేశారు ఇది? మేడం, ఈ పెయింటింగ్ దీన్ని అబ్స్ట్రాక్ట్ మోడ్ అంటారు దీన్ని పెయింటింగ్లో. నాకు ముఖ్యంగా అసలు నేను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, అగ్రకుల పేద వర్గాలు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన చూస్తే ఒక్కసారి మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంటుంది. అసలు భారతదేశ చరిత్రలో ఇటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక హృదయం ఉన్న నాయకుడు నేనైతే చూడలేదు. నాకు ఇంపాసిబుల్, నాకు అది కనుచూపు మేర కూడా కనిపించట్లేదు. ఇటువంటి వ్యక్తికి నేను ఆ వర్గాలకు, అదే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తిగా నేను అసలు ఇతనికి నేను నా వంతుగా నేను ఏం చేయగలను అనే ఒక కాన్సెప్ట్ నాకు మెదులుతూ ఉంది ఒక 1 year నుండి. మనం జగన్ గారికి ఏం చేస్తే మనం సాటిస్ఫై అవ్వలేదు, మన ఒక మనసు తృప్తి వస్తుంది అనే ఫీలింగ్ తోటి నేను అప్పుడు ఆలోచించుకుంటూ వచ్చాను. అసలు స్టార్టింగ్ నుంచి, పుట్టిన దగ్గర నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు ఆ లైఫ్లో ఉన్న ముఖ్యమైన ఘట్టాలు మొత్తం ఒక పెయింటింగ్లా వేద్దామనే కాన్సెప్ట్ అప్పుడు వచ్చింది. మీరు ముందుకెళ్ళండి, ఇక్కడ ఉన్నా నేను, మీరు ఇక్కడ రండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళండి, మళ్ళీ అక్కడ నేను ఉంటా అనే ఆ కాన్సెప్ట్తో ఈ పెట్టిన పథకాలు అయితే అత్యద్భుతం అండి. పథకాలు అసలు నేనైతే అసలు ఇమాజిన్ చేయలేదు ఒక ఇలా జరుగుతుంది. అసలు గవర్నమెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇది వైఫై గవర్నమెంట్లా అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ కామన్ మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. అసలు ప్రస్తుతం కూడా ఇప్పుడు మనం కూడా చూసుకోవచ్చు, ఏపీ రాజకీయాలు కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా మరోసారి వస్తూ ఉన్నారు. సో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే మన బ్యాక్గ్రౌండ్లో ఉందో ఆయన జీవిత చరిత్ర కావచ్చు, ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఏపీకి చేసిన అభివృద్ధి కావచ్చు, ఒక ఎగ్జాంపుల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఆయనకు బహుకరంగా, లేకపోతే ఆయన గెలిచిన తర్వాత ఆయనను కలిసి ఆయన కానుకగా ఈ పోర్ట్రేట్ అయితే ఇవ్వనున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.